చెప్తాను బాగుండండి. హృదయాన్ని పిండేసే వాక్యం హృదయ టచింగ్ చేసే విషయం కనుక జాతి వినండి. ఒక భార్యాభర్తల జంట ఉందండి. తన యొక్క భర్త మహా తాగుతండి. మహా అంటే మహా తాగుతు. కానీ తన యొక్క భార్య ఎలాంటిదో తెలుసా? తన యొక్క భార్య ఎలాంటిదంటే క్రైస్తవరాలండి. క్రైస్తవ స్త్రీ. వీరిద్దరి జీవితం ఎలా సాగిందంటే పిల్లరా, తన యొక్క భార్య ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళేది. అలానే ప్రతి కూడికలకు వెళ్ళేది. కానీ ఆరాధనకు వెళ్ళినా, కూడికలకు వెళ్ళినా కొంచెం 5-6 నిమిషాలు లేట్ అయి వస్తే చాలు తన యొక్క భర్త తన యొక్క భార్యపై అనేక అవమానాలు చేసేవాడు. పిల్లరా, నువ్వు ఇలా ఉంటున్నావని, అలా ఉంటున్నావని, దీనికోసం వెళ్తున్నావని, దానికోసం వెళ్తున్నావని, ఇలా అనేక రకాలుగా అవమానించేవాడు. అలానే అనుమానించేవాడు. పిల్లరా, భార్య మాత్రం కనీసం ఒక్క మాట కూడా అనేది కాదండి. ఇంకా ఏం జరిగిందంటే అప్పుడప్పుడు ఇదిగో కూడికలకు వెళ్ళి వస్తున్నప్పుడు తన యొక్క భర్త తన యొక్క భార్యను చూసిన వెంటనే గడియేసేసి హాయిగా పడుకొని ఉండేవాడండి. తన యొక్క భార్య పాపం గడిని ఎంతలా తట్టినా కూడా అయినప్పటికీ తెరిచేవాడు కాదు. ప్రియులారా, కొన్ని సార్లు తన యొక్క భార్య ఆ వరండాలోనే ఆకలి కడుపుతో అలానే చలితో పడుకుని పోయేది. ప్రియులారా, అలానే కొన్ని సార్లు తలుపు తీసిన తర్వాత ఏం జరిగిందంటే నిజంగా భోజనాలు చేద్దామని ప్లేట్ తీసుకొని ఆ ఖాళీ కడుపును నింపుకుందామని తినేటప్పుడు తన యొక్క భర్త ఏం చేసేవాడంటే అలా బయటకు వెళ్ళి ఒక ఇసుకను తీసుకుని వచ్చి తింటున్న ప్లేట్లో కలిపేసి ఇచ్చేవాడు. ప్రియులారా, నిజంగా ఎంత బాధకరం ఒకసారి ఆలోచించండి. అయినప్పటికీ తన యొక్క భర్తపై ఏ రోజు తిరగబడలేదండి. అలా ఇసుక కలిపించినా కూడా ఆ ఇసుకను ఎంచుకుంటూ అలా మిగిలింది అలా కలుపుకుంటూ తినేసేది. ప్రియులారా, ఎంత మంచి భార్య ఒకసారి ఆలోచించండి. ఒకరోజు తన యొక్క భర్త బయట ఉన్నాడండి. తన యొక్క భార్య ఇంట్లో ఉంది. అప్పుడు తన యొక్క భార్య ఏం చేసిందంటే మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తుంది. ప్రియులారా, ఏమని తెలుసా? ప్రభువా, నా యొక్క భర్త ఇదిగో మహా తాగుబోతు అయినప్పటికీ నా భర్తను నాకు జతపరిచింది మీరే గనుక నా భర్త ఇదిగో తాగేసి బయట తిరుగుతున్నప్పుడు ఏ లారీ కిందనో, ఏ బస్సు కిందనో, ఏ రోడ్డు మీదనో పడిపోకుండా జాగ్రత్తగా నా యొక్క భర్తను కాపాడి నా ఇంటికి తీసుకురా ప్రభువా. ఎందుకంటే నా భర్త అంటే నాకు ఇష్టం. నా భర్తను జతపరిచింది మీరే గనుక నా భర్త అంటే నాకు ఇష్టం గనుక ప్రభువా, నా భర్తను మీరే కాపాడండి, నా భర్త జాగ్రత్త ప్రభువా అని నిజంగా ఏడుస్తూ ప్రార్థించింది. ప్రియులారా, ఆ రోజు నిజంగా తన యొక్క భర్త కిటికీ నుంచి చూస్తున్నాడండి. కిటికీ నుంచి చూసిన తర్వాత తన యొక్క భర్త తన యొక్క భార్యను చూడకుండా ఇదిగో చూసి ఉండలేకపోయాడు. ఏమని తెలుసా? అరే, నేనంటే ఇదిగో ఎంతో మహా తాగుబోతున్నా యొక్క భార్యను అనేక విధాలుగా చిత్రహింసలు పెడుతున్నా కూడా నాపై ఇంత ప్రేమ చూపిస్తుందా, నేనంటే నా భార్యకి ఇంత ప్రేమవా అనుకుని నిజంగా తన యొక్క భర్త ఆ రోజు ఏడ్చేసాడు. ప్రియులారా, మరుసటి రోజున తన యొక్క భార్యను ఏమన్నాడో తెలుసా? ఇదిగమ్మా, ఈ రోజు నుండి నేను కూడా ఆరాధనకు వస్తాను. ఈ రోజు నుండి నేను కూడా నీతో పాటుగా చర్చికి వస్తాననేసి అన్నాడు. ప్రియులారా, నిజంగా ఎంతలా తన యొక్క భర్తను మార్చుకున్నదో ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, మీరు కూడా నిజంగా మీ యొక్క భర్తను ఎప్పుడైతే లోబడతారో, ఎప్పుడైతే మీ భర్తను గౌరవిస్తారో, మీ భర్త ఏమన్నా కూడా అయినప్పుడు సైలెంట్గా ఉంటూ మీ భర్తకు మీరు లోబడి జీవిస్తారో అప్పుడు మీ యొక్క భర్తను మీరు మార్చుకోగలరు. ప్రియులారా, కనుక అలా ఉండండమ్మా. మీరందరూ కూడా మీ యొక్క భర్తను మార్చుకోవాలంటే చీటికి మాటికి మీ భర్తపై కోపాన్ని చూపించకుండా మీ భర్త ఏం చెప్తే అదే వినండి. బైబిల్ చెప్పింది భయముతో కూడా సత్ప్రవర్తనతో మీ భర్తను మీరు మార్చుకోవచ్చని. అట్టి రీతిగా నా యొక్క స్త్రీ చేసింది కనుక చూడండి, మహా తాగుబోతు భర్తను మార్చుకున్నది. ప్రియులారా, కనుక మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మీకు భర్తలను మీరు మార్చుకుంటారని ఈ విషయాన్ని మీకు తెలియదు.